హలో కామ్రేడ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్ శివాని ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే గురు పౌర్ణమి స్పెషల్ బ్లాగ్. సో ఇవాళ డే మాది ఎలా గడిచింది, మేము ఎలా చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది ఈ బ్లాగ్లో చూడబోతున్నారు. సో యాక్చువల్గా ఏంటి అంటే ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేచేసి నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఎర్లీ మార్నింగే లేచి కంప్లీట్ ఎందుకు చేసుకున్నానంటే మేము ఇక్కడ కోటప్పకొండ దగ్గరికి వెళ్దామని ప్లాన్ అనుకున్నాము. బట్ డ్యూ టు రైన్ వల్ల అది పాసిబుల్ అవ్వలేదు. ఆ ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా మా ఊరు పక్కనే సాయిబాబా టెంపుల్ అయితే ఒకటి ఉంది. అక్కడ కూడా యాక్చువల్గా బాగా చేస్తారు. ఫస్ట్ అయితే అక్కడికే వెళ్దాం అనుకున్నాం. బట్ నాకు తొలేకాదశికి కూడా నేను కోటప్పకొండకి వెళ్దాం అనేసి నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉందని చెప్పేసి మా హస్బెండ్ అయితే అక్కడికే తీసుకెళ్తానులే అని చెప్పేసి అన్నారు. బట్ వాన వల్ల అంత లాంగ్ అవ్వదు, ఇక్కడ ఆగిపోయినా మళ్ళీ అక్కడైనా జర్నీలో పడవచ్చు అని చెప్పేసి మేము ఇంకా మా ఊరి పక్కన ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము. సో అక్కడ కూడా చాలా బాగా చేస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అక్కడ భోజనాలు ఉంటాయి. అక్కడ ఇవాళనే కాదు, ఎవ్రీ థర్స్డే కూడా అక్కడ భోజనాలు పెడుతుంటారు. చాలా బాగా ఫేమస్ అక్కడ. సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఈ లాగ్లో చూడబోతున్నారు. అండ్ మోర్ ఆర్ అక్కడ కనుక స్టాల్స్, ఎలాంటి స్టాల్స్, ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కానీ, బ్యాంగిల్స్ కలెక్షన్స్ కానీ, ఇంకా మా బాబుకి ఏమైనా టాయ్స్ కలెక్షన్స్ కానీ ఏమన్నా ఉంటే అవి మీతో షేర్ చేసుకుంటాను. వాటి ప్రైసెస్ ఎట్లున్నాయి, అవి క్వాలిటీ, అవైతే మీకు ఈ బ్లాగ్లో షేర్ చేసుకోబోతున్నాను. సో అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకొక రోజు ఇవాళ ఇంకొక ప్లాన్ కూడా ఉంది. అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఫ్రైడే సండే అమ్మవారు మా ఊర్లోనే, ఫ్రైడే సండే అమ్మవారు ఒంట్లోకి వచ్చేసి వాక్కులు అయితే చెప్తారు. యాక్చువల్గా ఇవాళ బోనాలు కాబట్టి మేము కాల్ చేసి అడిగాము, ఇవాళ అమ్మవారు ఒంట్లోకి వస్తారా, ఇలా వాక్కులు చెప్తారా అని అడిగితే ఇవాళ బోనాలా అని చెప్పేసి ఊరేగింపుకి అయితే తీసుకెళ్తాము. మరి ఊరేగింపు తీసుకెళ్ళిన తర్వాత అది డిపెండ్ అయి ఉంటుందమ్మా, మేము ఇప్పుడైతే చెప్పలేము అని చెప్పేసి ఒక మాట అయితే అన్నారు. సో మేమన్నాము ఇంకా ఒకవేళ వాక్కులు చెప్పేటట్టయితే మేము మళ్ళీ కాల్ చేస్తాము, అప్పుడైతే చెప్పేటట్టయితే చెప్పండి ఏ టైంకి అని చెప్పేసి అట్లా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాము. సో వాళ్ళు ఇంకా అయితే ఇప్పటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏంటి అనేది. సో కాసేపు ఆగి మళ్ళీ కాల్ చేస్తే వాళ్ళు కనుక ఆ అమ్మవారు వాక్కులు చెప్తారు అంటే వెళ్తాము. సో అది కూడా మీకు ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. వెళ్తే కనుక షేర్ చేస్తాను, లేదు అంటే ఈ టెంపుల్ సాయిబాబా టెంపుల్ వరకు అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటారు కామ్రేడ్స్. సో ఇంకా నేను మా హస్బెండ్ అయితే టెంపుల్కి రీచ్ అయ్యాము. సో ఇక్కడ వచ్చేసి జనాలు అంత రష్గా అయితే లేరు. ఎందుకు అంటే మేము వెళ్ళే టైం కొంచెం లేట్ అయ్యింది. అండ్ దట్టు ఆ టైంలో కొంచెం వెదర్ చేంజ్ అయింది, వర్షం పడేలా ఉంది. సో అందుకని చెప్పేసి పెద్ద రష్గా లేరు, అలానే అసలు లేకుండా అయితే లేరు, ఉన్నారు. సో ఆ తర్వాత మేమైతే ఇలా దేవుడి దగ్గరికి, పూజారి దగ్గరికి అయితే వెళ్ళాము. పూజారి గారు పిలిచి నాకు అరటిపండు అయితే ఇచ్చి ఇంకా మా గోత్రనామాలతో అర్చన చేస్తామన్నారు. అదే అడుగుతున్నారు మా హస్బెండ్ని, పేరు గోత్రం అడిగేసి మమ్మల్ని అయితే ఇట్లా అక్షంతలు చేరి శతగోపురం అయితే ఇచ్చేసి తీర్థం అయితే ఇచ్చేసారు. ఇంకా మేమైతే ఆ తీర్థం తీసేసుకొని మేమైతే ఇంకా దేవుడికి కానుక అనేది వేయడం జరిగింది. ఇంకా ఆ తర్వాత నేను మా ఆయన మధ్యలో ఆ డిస్కషన్ జరుగుతుంది. ఏంటంటే నేను కర్చీఫ్ ఇమ్మని అడుగుతున్నాను, మా ఆయన కావాలని మర్చిపోయానని చెప్తున్నారు. చిన్నగా ఫన్గా చేస్తున్నారు అట్లాగా. ఆ తర్వాత వచ్చేసి నేను మా హస్బెండ్కి ఇక్కడ ఇంకా దేవుడు విభూది బొట్టు అయితే పెడుతున్నాను. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేనైతే పెట్టుకున్నాను, అద్దం కోసం వెతుకుతున్నాను. యాక్చువల్గా ఎక్కడన్నా అద్దం ఉంటుందేమో అని చెప్పేసి అద్దం వెతికాను కానీ బట్ కనిపించలేదు. సో అందుకని ఇంకా డైరెక్ట్గా పెట్టేసుకున్నాను. ఇంకా పూజారి గారిని తర్వాత అడిగాను, గర్భగుడి లోపలికి వెళ్ళొచ్చా అని. వెళ్ళొచ్చమ్మా అని చెప్పేసి చెప్పారు. సో నేను ఇంకా గర్భగుడి లోపలికి వెళ్ళి
అలా అయితే నమస్కరించాను. నేను మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్ళాము. సో ఇంకా ఏదో పూజారి గారు ఏదో పిలిచి చెప్పినట్టు అనిపిస్తే నేను ఇంక అట్లా తిరగడం అనేది జరిగింది. సో ఇంకా నేను దండం పెట్టుకొని వచ్చేస్తే ఇంకా తర్వాత మీ ఇద్దరు కలిసి దండం పెట్టుకోండి, ఏదో దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి పూజారి గారు అన్నారు. ఆ తర్వాత ఇంక నేను ఒక్కదాన్ని కూడా ఫస్ట్ పెట్టేసుకున్నాను. ఇంకా ఇలా బయటకు వచ్చేసి నేను మా హస్బెండ్ అయితే కూర్చున్నాము. విడివిడిగా ఎందుకు కూర్చున్నాము అని అనుకోకండి, నాకు అట్లా లోన్గా కూర్చొని టెంపుల్లో అలా ఉండడం ఇష్టం, అందుకని అలా కూర్చున్నాను. ఆ తర్వాత ఇంక ఇక్కడికి వచ్చేసి నేనైతే ఇంకా భోజనాలు ఉన్నాయి, భోజనాల దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడైతే ఇంక నేను ప్లేట్ తీసేసుకుంటున్నాను. ప్లేట్ తీసేసుకొని ఐటమ్స్ అయితే వడ్డిస్తున్నారు ఒక్కొక్కరిగా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అన్నట్లుగా వడ్డించేస్తూ ఉన్నారు. ఇంక మొత్తం వడ్డించడం అయిపోయిన తర్వాత నేను పక్కకు వచ్చి ఏమేంటనేది మీకు చూపిస్తాను, ఏం వడ్డించారు అనేది. మీకు వడ్డించే దగ్గర కూడా జనాలు కొంచెం తక్కువ మందే ఉన్నారు, తినే దగ్గర లేట్ అవ్వడం వల్ల. సో ఇక్కడైతే లడ్డు, పులిహోర, పచ్చడి, క్యాలీఫ్లవర్, వంకాయ, వైట్ రైస్ అయితే పెట్టారు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా సాంబార్ వేయించుకొని సాంబార్తో తిన్నాను. సో ఇంకా నా లంచ్ అయితే కంప్లీట్ అయ్యింది. అలా కూర్చుండిపోతే పక్కన ఎవరో మాట్లాడుకుంటున్నారు, హోమం బాగా జరిగింది అది ఇదని. సో నేను వాళ్ళనైతే అడిగాను, ఏం హోమం ఎక్కడ అని. సో టెంపుల్లోనే ఒక సైడ్ ఒకటి హోమం జరిగిందమ్మా అని చెప్పేసి చెప్పారు. సో నేను ఇంకా నాకు ముందు తెలియదు హోమం జరిగిందని. సో లంచ్ చేశాకే వచ్చాను ఇంకా హోమం దగ్గరికి. ఇంకా వచ్చేసి నేనైతే నమస్కరించుకొని ఇంకా హోమం చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే ఇలా చేశాను. ఇంకా నేను చాలా ఫీల్ అయ్యాను, ముందు తెలిస్తే బాగుండేది అని. సో ఇంకా ప్రదక్షిణ చేసుకొని బయటికి రాగానే ఇట్లా టాయ్స్ స్టాల్ అయితే కనిపించింది. ఒక్క స్టాలే ఉంది, బట్ ఇక్కడ కూడా పెద్ద కలెక్షన్ ఏం లేదు. బట్ చూశాను, బట్ నాకేం నచ్చలేదు, మా బాబుకి ఏమీ తీసుకోలేదు. సో ఇంకా టెంపుల్ నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా దారిలో ఇట్లాగా వెదర్ బాగుందని చెప్పేసి నాకు బాగా నచ్చి నేను ఒక చిన్న వాక్ అయితే చేశాను. దాన్ని మా హస్బెండ్ వీడియో అయితే షూట్ చేశారు. చాలా బాగా వచ్చింది, వెదర్ మంచిగా ఉండడం వల్ల నాకు కూడా బాగా నచ్చింది. అదే ఇలా గడిచింది కామ్రేడ్స్. సో టెంపుల్కి వెళ్తే మాత్రం చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. అడే అంతా చాలా మంచిగా అనిపిస్తుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అన్ని ఫెస్టివల్స్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవ్వదు. ప్రతి ఫెస్టివల్ చేసుకోవాలి అంటే కుదరదు. సో నేనైతే ఏదన్నా అవకాశం ఉన్నంత వరకు కుదిరిన ఫెస్టివల్స్ మొత్తం చేసుకోవడానికే చూస్తుంటాను. ఏదన్నా ఫెస్టివల్ మిస్ అయితే కొంచెం బాధగా ఫీల్ అవుతాను. పూజ కనుక మిస్ అయిందంటే నాకు మనసులో ఉండిపోతుంది అదేంటో. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కనుక టెంపుల్స్కి వెళ్తే లోన్లీగా కూర్చొని అలా సింగిల్గా కాసేపు దేవుణ్ణి తలుచుకుంటూ అట్లా ఉండడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇంకా సంబంధం లేకుండా కూర్చుని దేవుణ్ణి ఆలోచిస్తూ అట్లా కూర్చుని ఎందుకు నాకు అలా లోన్లీగా అలవాటైంది, చాలా ఇష్టపడతాను. సో మీరు కూడా ఇలా ఎవరన్నా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శివాని ఛానల్. బాయ్ గాయ్స్, లవ్ యు ఆల్ కామ్రేడ్స్.